నమస్తే అన్న అందరికీ నమస్కారం. విమాన ప్రధానానికి మెయిన్ గా రెండు కారణాలు అయిన ఉండొచ్చని చెప్పేసి విమానయాన నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అందులో 169 మంది భారతీయులు ఉన్నారని చెప్పేసి 12 మంది సిబ్బంది అలాగే మిగతా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తూ ఉన్నారు. దీనివల్లే 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక కుప్పకూలి ఉండవచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. అటు 242 మంది ప్రయాణికులు వారి లగేజీ బరువు కారణంగాను విమానం పైకి ఎగరడంలో సమస్య తలెత్తినట్లు భావిస్తూ ఉన్నారు. అధిక బరువు వల్ల వేగం తగ్గడంతో పైలట్ విమానాన్ని రన్వే చివరకు తీసుకువెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో లిఫ్ట్ ఆఫ్ చేశారని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదం జరిగి భారీ ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం అయితే కలిగింది. అలాగే అభం శుభం తెలియని 22 మంది మెడికోలు కూడా మృతి చెందడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మనం ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.